ఇప్పటికే సమాచారం ఉంది. వాడల్రేవ్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి IND-APE 8 MO 135 నెంబరు మత్స్యకార బోటు 3వ తేదీన ఆగస్టు నెలలో ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఒకరు కోపనాతి రామకృష్ణ, తండ్రి సత్యనారాయణ, కొల్లాటి యేసుదాస్, తండ్రి వెంకట్రావు, పాలేపు సంతోషరావు, తండ్రి ఆదినారాయణ, కర్రి రాంబాబు, తండ్రి చిన్ని కృష్ణమూర్తి, కొల్లాటి శ్రీనుబాబు, తండ్రి ఆదినారాయణ, సంగడి తాతారావు, తండ్రి మనేషు, కోనాడి సతీషు, తండ్రి సత్యనారాయణ. వీళ్ళేడుగురు అమలాపురం అండ్ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకారులు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మేము 10 రోజుల్లో వేట చేసుకొని మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి కుటుంబ సభ్యులందరికీ తెలియచేశారు. అయితే 10 రోజులు సమయం దాటిపోయి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన, అనుమానం ప్రారంభమై కుటుంబ సభ్యుల్లో ఒకరు కె భవానీ శంకర్ ఆగస్టు 17వ తారీఖున పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇమీడియట్గా మా మత్స్యశాఖకి సమాచారం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మత్స్యశాఖ సమాచారం ఇచ్చారో వెంటనే మత్స్యశాఖ మంత్రిగా నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, NDA ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏదైతే ఈ గాలింపు చర్యల్లో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి తూర్పు నౌకాదళ కమాండెంట్ అధికారులకు సమాచారం ఇచ్చాం. భారత తీర రక్షణ దళం కమాండెంట్కి కూడా సమాచారం ఇచ్చాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెరైన్ DIG జెట్టి గారికి కూడా సమాచారం ఇచ్చి ఇమీడియట్గా గాలింపుల చర్యలు ప్రారంభించామని చెప్పి తెలియజేస్తున్నాను. 100% 100% ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్ పెడుతున్నాం. ఇది కూడా ఈరోజు బయలుదేరినటువంటి బోటు కూడా కొత్త బోటు, మొన్ననే విశాఖపట్నంలో కొని ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన రోజే బయలుదేరింది. ట్రాన్స్పాండర్ బిగించడానికి వెళ్తే రేపు 2 బిగించండి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు వెంటనే బయలుదేరారు. కంపల్సరీగా మేము సిస్టమ్ పెట్టాం, ట్రాన్స్పాండర్ పెట్టకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఇది ఎవరు డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీతో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ట్రాన్స్పాండర్ ఉంటే ఈరోజు మనకి సమస్య లేదు. శాటిలైట్ ద్వారా సమాచారం వచ్చేది. ఇది కొత్తగా కొన్నారు, ఈరోజు వచ్చింది, వెంటనే బయలుదేరింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ డ్రైవరు అనుభవం కలిగినటువంటి డ్రైవరు ఎక్కడైనా సముద్రంలో ఇటువంటి వాడలు మునిగిపోయినా, ఎక్కడైనా ఇటువంటి ప్రమాదాలు జరిగినా ఈయన రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి అనుభవం కలిగిన వాడు కాబట్టి మేము ఒక నమ్మకం, విశ్వాసంతో ఉన్నాం సేఫ్గా వస్తారని.